ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, శరీరాన్ని నిర్లక్ష్యం చేయకుండా, వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా దాని సమయం దానికి కేటాయిస్తూ దీని సమయం దీనికి కేటాయించాలి అన్నది ప్రభు ఇక్కడ నేర్పిస్తున్నాయి. పరిచర్య ఎంత ముఖ్యమో కుటుంబం అంత ముఖ్యం, ఆత్మీయ జీవితం ఎంత ముఖ్యమో శారీరక జీవితం కూడా అంత ముఖ్యం. ఉపవాసం అంటే నీ ఆరోగ్యం నిర్లక్ష్యం చేసుకొని, నీ శరీరాన్ని పాడు చేసుకొని, ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ లేనిపోయిన అనారోగ్యాలన్నీ తెచ్చుకొని తిరుగుతూ ఉంటే ఎవడు భరించాలి? నువ్వు బాధపడటం కాక నీతో పాటు నీ కుటుంబం నీ విషయంలో బాధపడాలి. ఉండగలిగితే ఉండడం, ఉండలేని పక్షంలో ఆరోగ్యం కొంచెం తేడా పడుతుంది. సిమ్టమ్స్ అర్థమైనప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఉపవాసం ఉండొద్దని కాదు నేను చెప్తుంది, ప్రార్థన చేయొద్దని కాదు నేను చెప్తుంది, ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం చేయాలని కాదు నేను చెప్తుంది. బ్యాలెన్స్డ్ గా ఉండాలి.